హలో అండి, అంతా బాగున్నారా? నేను ఒక అమెరికాలో ర్యాలీలో ఉంటున్నానని చెప్పాను కదండి. మా అమ్మాయి వాళ్ళు హనీకట్ల గార్నర్లో ఉంటారు. సరే, అబ్బాయి వాళ్ళు ఇక్కడ హనీకట్లో ఉంటారు. ఇక్కడికి వచ్చాను. సరే, మన ఇండియన్స్ అంతా కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు పేరెంట్స్. సరే, అందరం ఫోన్లు చేసుకొని అందరం ఓ దగ్గర కలుద్దాం అన్నారు. గెట్ టుగెదర్లా పెట్టుకుందాం అన్నారు. సరే అని చెప్పేసి నాకు ఒక 2 ఐటమ్స్ ఇచ్చారండి. మా ఎదురుకుండా బాపట్ల వాళ్ళు ఉంటారండి, తెలుగు వాళ్ళే. ఆవిడకి 2 ఐటమ్స్ ఇచ్చారు. సరే, నా వాటాకు వచ్చేసరికి నేను ఏంటంటే నన్ను పులిహార చేసి రమ్మన్నారు. పులిహారను మామిడికాయ తురుము పచ్చడి చేసి రమ్మన్నారు. సరే, ఆవిడకేమో గారెలు అప్పడాలు అవి తీసుకురమ్మన్నారు. ఆవిడ తీసుకొస్తున్నారు. సరే అండి, ఇప్పుడు బయలుదేరదామని చెప్పి కారు ఎక్కపోతూ ఈ వ్లాగ్ చేశానన్నమాట. మిగతాది అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూద్దాం. అటు వెళ్దామండి, అందరం ఒకసారి మళ్ళీ ఒక వీడియో తీసుకొని. ఏమన్నా మొన్న పెట్టి చూసారా? ఎక్కడ పెళ్ళా? అదేలే. పిల్లల యొక్క పేరెంట్స్ అందరం కూడా ఇక్కడ పిల్లల కోసం అయితేనేమి, పిల్లల కోసం మనవరాళ్ళ యొక్క కేర్ టేకింగ్ కోసం అయితేనేమి, లేకపోతే ఒక టూరిస్ట్గా విజిట్ చేయడానికి అయితేనేమి మనందరం కూడా అమెరికా రావడం జరిగింది. నేనైతే నా పేరు డివి నాగేశ్వరరావు. నేను నా వైఫ్ లక్ష్మి కూడా విజయవాడ నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా అమ్మాయి అల్లుడు కూడా డెంటల్ డాక్టర్సు ఇక్కడే ఉంటున్నారు. రీసెంట్గా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో మేము లాస్ట్ ఇయర్ వచ్చాము, ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. మేము 2011 నుండి కూడా ఇక్కడికి రావటం మళ్ళీ వెళ్ళటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ అమెరికాలో వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇంతకుముందు కొన్ని ప్లేసెస్లో ఉన్నారు మా అమ్మాయి అన్నాళ్ళు. వర్జీనియా కానీ, న్యూ జెర్సీ కానీ, కనెక్టికట్, తర్వాత బ్లూమింగ్టన్, ఈ ప్లేసెస్ అన్నిటిలో కూడా ఉన్నారు. అలాగే కాలిఫోర్నియాలో కూడా ఒక అమ్మాయి ఉంది. అన్ని ప్లేసులు కూడా తిరిగాము. అయితే ఇక్కడ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పేరెంట్స్ అంతా కూడా ఇక్కడ కలుసుకోవడం, చక్కగా ఇక్కడ ఒక క్లబ్ హౌస్ దగ్గర కలుసుకుని అందరం కూడా మాట్లాడుకోవటం జరుగుతూ ఉంది. సో జనరల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుని బోర్ కొట్టడం జరుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు, ఎలా ఉంటున్నారండి మీరు అమెరికా వెళ్ళి 6 నెలలు, అసలు బోర్ కొట్టదా అని అంటూ ఉంటారు అన్నమాట. మరి నాకైతే ఎప్పుడూ బోర్ కొట్టలేదు. పిల్లలు ఈ సాటర్డే సండే కానీ లేదా వెకేషన్ ఏదన్నా వచ్చినా ఎక్కడికో చోటకి ఆ టూర్ తీసిపోవటం. ఇక్కడ అంటే ఈ ప్లేసెస్ అన్నీ కూడా నయాగరా, అలాగే న్యూయార్కు, చికాగో, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, ఈ ప్లేసెస్ అన్నీ కూడా మేము చూడడం జరిగింది. లాస్ ఏంజల్సు, లాస్ వేగాసు, ఇవన్నీ కూడా చూసాము. రీసెంట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో పోర్ట్రికో, శాన్వాస్ దగ్గర ఐలాండ్, అది పోర్ట్రికో కూడా వెళ్ళి అక్కడ కూడా మేము ట్రిప్ తిరగడం జరిగింది. సో యాక్చువల్గా అమెరికా వచ్చి శుభ్రంగా అన్ని ప్లేస్లు తిరిగి ఒక రకంగా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం మేమైతే. ఇదండి నా అనుభవం అయితే. సో ఇక్కడ చాలా చక్కటి ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. సో మనం వచ్చాం, అందరం కూడా, అందరూ పిల్లలు కూడా తీసుకెళ్తూ ఉంటారు, పేరెంట్స్ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ కమ్యూనిటీలో మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నారు. అందరూ కూడా ఒకరికొకరు చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సహకారం అందించి, మన పిల్లలు ఏదో ఎక్కడో దూరదేశాల్లో ఉన్నారు ఎట్లాగా వాళ్ళకి అనేటువంటి లేకుండా
చక్కగా ఫ్రెండ్స్తో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా చక్కగా కలిసిపోయి ఉండటం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. హనీకట్ కమ్యూనిటీ ఇది మన తెలుగువారి కోసమే నిర్మించినట్టుగా అనిపిస్తుందండి నాకు. మేము ఒక రెండు నెలల క్రితం భాస్కర్రావు గారు నేను ఇక్కడ కలుసుకోవడానికని గ్రూప్ స్టార్ట్ చేసాము. ఈ 2 నెలల నుంచి చాలా ఫాస్ట్గా ఈ గ్రూపు ఇంప్రూవ్ అయింది. లైక్ నా మినిసోటా గ్రూప్ లాగే మినిసోటాలో కూడా ఇలాగే మేము కలుసుకుంటూ ఉండేవాళ్ళం. సాయంకాలం అయ్యేటప్పటికి 15 మంది ఫ్యామిలీస్ సీనియర్ సిటిజన్స్ అందరూ కలుసుకుని చక్కగా కౌరులు చెప్పుకొని అది హోమ్లీగా ఫీల్ అయ్యేవాళ్ళం అన్నమాట. ఇక్కడ కూడా నాకు అదే ఫీలింగ్, వేర్ ఆల్ లైక్ ఏ ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నాము. నేను 2018 నుంచి కూడా అమెరికా వస్తున్నానండి. మా పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేయడంతో నా పేరు మూర్తి, నా వైఫ్ సులభ, మేమిద్దరం కూడా కలిసి వస్తూ ఉన్నాము. సో నా కూతురు కొడుకు కూడా ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి. సో నా కూతురు అట్లాంటాలో ఉంటుంది, కొడుకు ఇక్కడ ఉంటున్నాడు. సో ఐఎమ్ ఫీలింగ్ హోమ్లీ ఇయర్. ఇది ఒక సొంత ఇల్లులాగా అనిపిస్తుంది నాకు. ఏదో ఎక్కడో దూరం ప్లేస్కి వెళ్ళి టైంపాస్ అవ్వకుండా ఉన్నట్టుగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను. ఎక్కడికి వెళ్ళినా సరే మా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు, ఇక్కడ ఏదో బోర్ కొట్టేస్తుంది, మీరు అమెరికా వెళ్ళి ఎలా ఉంటున్నారని అందరూ అడుగుతారు. నాకు ఎప్పుడు కూడా అలాగే అనిపించలేదు. నేను ఇక్కడ ఉన్న గ్రూప్స్లో యాక్టివ్గా ఉండటం వల్ల, అందరితోటి సంతోషంగా ఓపెన్గా కబుర్లు చెప్పుకోవడం వల్ల మాకు అలా కలిసిపోతుంది అన్నమాట. సో వీఆర్ హ్యాపీ, వీఆర్ ఫీలింగ్ హ్యాపీ ఇన్ దిస్ ప్లేస్. 2 టైమ్స్ వచ్చాము అండి. ఇక్కడ అందరూ బాగా కోఆపరేషన్ ఉంది, అందరం బాగానే చూసుకుంటున్నాం, అంతా బాగానే ఉందండి. ఇక్కడ మాకు బోర్ అనేది లేదు. ఇక్కడ ఈ కమ్యూనిటీలో అందరూ మంచిగా కోఆపరేషన్ చేస్తారు. హలో, నా పేరు అట్లూరి వెంకటేశ్వరరావు అండి. నేను మా మిస్సెస్ ఇక్కడ థర్డ్ టైం వచ్చాము. ఫస్ట్ అట్లాంటా, తర్వాత బోస్టన్ వచ్చాము, తర్వాత లాస్ట్ 3వ సారి ఇక్కడికి వచ్చాము. కాకపోతే ఫస్ట్ నాకు ఇక్కడ ఎవరో తెలవకపోతే భాస్కర్ గారు పరిచయం అయ్యారు. ఆయన ద్వారానే ఇక్కడికి వచ్చాను నేను. ఇక పరిచయం అయినాక ఇక అందరితో కలిసిపోయి తిరుగుతూ ఉన్నామండి ఇక్కడ. జై శ్రీమన్నారాయణ. నేను ఫస్ట్ సాల్ట్ లేక్ సిటీ లోపల 8.5 years ఉన్నాను. మా అబ్బాయి ఉద్యోగ తరఫున అయిందండి. అక్కడి నుంచి ర్యాలీకి వచ్చినాం. ర్యాలీ లోపల ఇప్పుడు 1.5 year అయింది. ఎస్వి టెంపుల్ లోపల నేను వాలంటీర్గా సేవ చేస్తా. నేను గత 15 నుంచి 20 రోజుల వరకు వీళ్ళతోటి సంబంధాలు చేసుకున్నా. నాకు అంతకుముందు కమిటీది పేరెంట్స్ తెలియదు. ఒక 15 days నుంచి 20 days లోపల నాకు అనుభూతి చెందింది ఏంటంటే, మనం వరంగల్ ఉన్నామా, మన ఊర్లో ఉన్నామా, ఎక్కడ ఉన్నామనేది నాకు టెంపుల్లో కూడా అదే అనుభూతి. ఎస్వి టెంపుల్లో కూడా కేరీలో ఉంటుందండి, ఎన్సీలా. ఇక్కడ కూడా హనీకట్ పేరెంట్స్ గ్రూప్ అని పెట్టారు. అంతకుముందు కూడా గత సంవత్సరం యుఎస్ఏ హనీకట్ గ్రూప్ అని మేము పెట్టుకున్నాము. అప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇదే అనుభూతి. పొద్దుగాలు వచ్చేది, సాయంత్రం వచ్చేది. నాగేశ్వరరావు గారు ఏంది, మూర్తి గారు ఏందండి, పేరు పేరున అందరు కూడా ప్రేమగా ఒక అన్నదమ్ముల్లాగా పేరెంట్స్ గ్రూప్ అని పెట్టుకున్నందుకు ఇవాళ ఈరోజు చాలా సంతోషమైన రోజు అనుకుంటున్నా. పేరెంట్స్ అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, కానీ ఒక్క కాడ కలుసుడు అనేది పేరెంట్స్ గ్రూపు. నాగేశ్వరరావు గారు, మూర్తి గారు ఒకటి గ్రూపు చేసి మనందరినీ కలిపిళ్ళు. వాళ్ళకి ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు, మూర్తి గారు, నాగేశ్వరరావు గారు. ఇది చేసినాక తొందరగా ఒకరెనుకొకరు వస్తున్నారు. ఇవాళ అందరం కలిసి మనం ఒక వన భోజనాల్లాగా, మనం ఇండియాలో వన భోజనాలు అంటారండి, ఇక్కడ ఏమనుకుంటానంటే ఒక అందరు స్పాట్ లాగ్ అంటే ఎవరిది ఐటమ్ వాళ్ళు తెచ్చి ఒక్క కాడ కలిసి క్లబ్ హౌస్ లోపల ఈ క్షణము
మర్చిపోకుండా పేరెంట్స్ గ్రూప్ లోపల మనకు ఇండియాలో ఉన్న ఏంటండి ఎక్కడైనా ఈ స్నేహితం వాట్సాప్లు ఉంటాం, ఎప్పటికి కలుసుకోవాలి, వాట్సాప్లో చేయాలి. ఇంతటితోటే కాదు, ఎప్పటికీ మన బంధం ఇట్లే ఉండాలని ఆశిస్తున్నా. జై శ్రీమన్నారాయణ. నా పేరు బుచ్చిరాజు. మా పెద్దమ్మాయి కాలిఫోర్నియాలో ఉంటుంది. రెండో అమ్మాయి అమృత ఇక్కడ ఉంటుంది. మేమే పెంచాం అమృతాన్ని. ఐ థింక్ దట్ ఈస్ ఎనఫ్. టెస్ట్ చేయాలి సార్. అందరికీ నమస్కారం అండి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా పేరు రమేష్ ప్రసాద్ అండి. మా మిస్సెస్ ఉమాదేవి. మేము లేట్గా వచ్చాము కాబట్టి మీరు చూసే ఉంటారు. ఇక్కడికి మేము వాకింగ్కి వచ్చామండి. వాకింగ్కి వచ్చినప్పుడు సార్ నాగేశ్వరరావు గారు, తర్వాత మూర్తి గారు, మన పూర్ణచంద్రరావు గారు ఇల్లుండి మీరు ఇక్కడికి మన గ్రూప్ ఫామ్ అవుతాం, మీరు కూడా రెగ్యులర్గా ఇక్కడికి రౌండ్ అంటే వచ్చామండి. లేకపోతే మాకు అసలు ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు. అసలు మామూలుగా ఎట్టో ఏదో వాకింగ్ చేస్తున్నో తెలిసేది తప్ప తెలియదు. ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి మా మనవడు వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కూడా ఏమీ బోర్ కొట్టడం లేదు, బాగా ఎంజాయ్మెంట్ బాగానే ఉంది ఈ గ్రూప్ ఫామ్ అయిన తర్వాత. చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చిన దానికి. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను బాపట్ల నుంచి వచ్చాను. మా మిస్సెస్ సుధారాణి అండి. మేము లాస్ట్ ఇయర్ వస్తే ఇక్కడ గ్రూప్ అనేది ఏమి లేదండి, 2-3 తప్పితే ఎవరు తెలియదు. ఈసారి మాత్రం మేము చాలా ఆనందంగా ఉన్నామండి. చాలామంది పోగయ్యారు మా నాళ్ళందరూ. వీళ్ళందరిని చూస్తుంటే మనకి కొంచెం హోమ్ సిక్ అనేది లేకుండా పోయింది. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నరసింహారావు అండి. మాది ఖమ్మం. మా మిస్సెస్ మేము ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం కేరీలో ఉన్నాం. మా బాబు ఇక్కడ హౌస్ కొని ఇక్కడే ఉంటుండు, సాఫ్ట్వేర్. అయితే ఫస్ట్ రోజు నేను 18th వచ్చా ఇక్కడికి. 19th ఈవినింగ్ వస్తే నాగేశ్వరరావు గారు, మూర్తి గారు, ఈ భాస్కర్రావు గారు ఉన్నారు. పిలిచి మేము ఇట్లా మా బాబుని వాకింగ్ పోతుంటే పిలిచి అక్కడి నుంచి వచ్చారు, పరిచయం చేసుకొని ఈ 22nd ఈ కార్యక్రమం ఉందన్నారు. సరే నాకైతే అప్పుడు వచ్చాము, తర్వాత ఇప్పుడు ఇదే సెకండ్ టైం కాబట్టి అంత అప్పుడు కొద్ది బోర్ అనిపించి ఇప్పుడు అనిపించట్లేదండి. ఎందుకు రెండోసారి కదా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం సార్. గ్రూప్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు అన్నబట్టి చంద్రశేఖరరావు. మా అబ్బాయి ఇక్కడ గార్నర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మన బాలకృష్ణ గారు, శేష్ కుమారి వారి దంపతుల యొక్క కుమార్తె అయిన చిన్న లక్ష్మీ సౌభాగ్యవతి మౌనికని మా అబ్బాయితో వివాహం జరిగినది. నేను ఇప్పుడు థర్డ్ టైం నేను అమెరికాకి రావటం. నేను ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళ ఇంటికి వస్తూనే ఉన్నాను. నేను మా బియ్యంగా వారి ఇంటికి వస్తూనే ఉన్నాను. నేను ఈవినింగ్ ఇక్కడికి రావడం జరిగింది. మీ సభ్యుల కోరిక మేరకు నేను ఈరోజు మీరు ఒక 22వ తారీఖు నాడు మీరు మీ గ్రూప్ సభ్యులందరూ కూడా కలిసి ఒక గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేస్తారని చెప్పి సందర్భంగా నన్ను ఆహ్వానం జరిగింది. అందుకోసం నేను ఇక్కడ అటెండ్ అయ్యాను. నేను ఇది చూస్తుంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, మన ఇండియన్స్, సీనియర్ సిటిజన్స్, కల్చర్స్ మంచిగా మనకి చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము అమెరికాలో. మేము కూడా చాలా ప్రదేశాలు ఇక్కడ అమెరికాలో చాలా వరకు కవర్ చేసాం మేము. ఇంకా ఏ లిటిల్ పార్ట్స్ కొద్ది పార్ట్సే ఉన్నాయి. ఈక్వలెంట్గా మోస్ట్ ఆఫ్ ప్లేసెస్ లైక్ న్యూయార్క్, నయాగరా అండ్ పిట్స్బర్గ్ అండ్ స్వామినాథ్ టెంపుల్, ఎక్వేరియంస్, జూస్, పార్క్స్, చాలా వరకు మేము కవర్ చేసాము. అందరూ కూడా మా పిల్లలు మ్యాక్సిమం కోఆపరేట్ చేయటం వల్ల, అందులో స్పెషల్గా బాలకృష్ణ గారి దంపతుల యొక్క గౌతమ్ కూడా ఈ హానీకట్లో ఉంటున్నారు కాబట్టి అతను మా సంతోష్ వాళ్ళ బావమరిది. మీ అందరం కలిసేసి ప్రతి శనివారం, ఆదివారం కూడా చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క అమెరికాలో ఆనందంగా గడుపుతున్నాము. ఈ యొక్క అవకాశం ప్రతి సభ్యుకి నాకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం సార్. ఆల్ ద బెస్ట్ అందరికీ. నమస్కారం అండి. నా పేరు భాస్కర్ రావు. నేను కాకినాడ నుంచి వచ్చానండి. ఇంతకుముందు కూడా 2016లో ఒకసారి, 22లో ఒకసారి వచ్చాను నేను. అప్పుడు ఆస్టిన్ వచ్చాను. ఈసారి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు మా అబ్బాయి, అందుకని చెప్పి ఇక్కడికి రావడం అయింది. బట్ టెక్సాస్ కన్నా ఈ ఏరియా అంతా గ్రీనరీ అది చాలా బాగుంది.
యాక్చువల్గా ఈ గ్రూపు ఇంత మెంబర్స్ రావడానికి కారణం నాగేశ్వరరావు గారు అని చెప్పాలి. ఆయన వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరు కనపడినా పిలిచి, మీరు ఇండియా నుంచి వచ్చారా, మాకు ఒక గ్రూప్ ఉంది, రండి అందరూ అక్కడ కలుద్దాం అని అందరికీ చెప్పడం వల్ల గ్రూప్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇక్కడ ఈ గ్రూప్లో చేరి మేమందరం ఈవినింగ్ 6 కల్లా కలుస్తుంటాం. అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటాం. అంటే ఏం బోర్ లేకుండా ఒక ఈవెన్ ఇండియాలో కూడా ఇంతమంది గ్రూప్ మెంబర్స్ కలవరేమో. సో చాలా సంతోషంగా ఉందండి. వీఆర్ వెరీ హ్యాపీ హియర్. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్కారం అండి. మాది ఆంధ్రప్రదేశ్ జిల్లా. నా పేరు కుళాయిరెడ్డి. నేను ఇది ఫస్ట్ టైం వచ్చినాము. ఇది కూడా ఇక్కడే ఈరోజు కలిసినాం. ఇంకా ఇదే ఫస్ట్ టైం, ఎక్కడే చూడాలి. నా పేరు ఆదినారాయణమ్మ. ఫస్ట్ టైం వచ్చినాం సార్. మా కొడుకు పేరు బాలకృష్ణారెడ్డి, కోడల పేరు దివ్య. 2 మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళని కలుసుకొని సంతోషంగా గడపాలని మేము వచ్చినాం సార్. మా పేరు సుధారాణి అండి. మా బాబు పాప ఇక్కడే ఉంటారు. కొద్ది రోజులు గడపాలని వాళ్ళతో వచ్చాము. వెనగంచిపురం నుంచి వచ్చాము. మా బాబు ఇక్కడ ఉంటాడు. నేను ఇది 4th టైం రావడం ఇక్కడికి. మేము మనవాళ్ళతో బాగా టైం పాస్ చేస్తున్నాం. మంచి కాలక్షేపం. ఇలా అన్ని ప్లేసెస్ చాలా చూసాం. నయాగరా అవన్నీ బాగానే ఉందండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మా బాబు ఎక్కడ జరిగినా తీసుకెళ్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఉందండి. అందరం కలుసుకోవటం ఇలా ఫ్రెండ్షిప్ బాగుంది. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు సులభ. మేము కాకినాడ నుంచి వచ్చాము. మా అబ్బాయి ఇక్కడ ఉంటాడు. అంతే, మనవరాలతో టైం పాస్ అయిపోతుంది బాగా కాలక్షేపం. అమ్మాయి అట్లాంటాలో ఉంటుంది. ఇంకా 6-7 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. లాస్ట్ ఇయర్ ఇక్కడికి మూవ్ అయ్యారు. అంతకుముందు మినియాపోలిస్లో ఉండేవారు పిల్లలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్న అండి. మాకు 2 బాబులండి. ఒక బాబు లండన్లో ఉంటాడు, ఒక బాబు ఏమో ఇక్కడ ఉంటాడు యుఎస్లో. మనం ఒక కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్గా వచ్చాం, పేరెంట్స్గా వచ్చాం అందరం. కానీ పేరెంట్స్గా వచ్చినా కానీ ఇంత ప్రేమగా అన్యతగా ఆప్యాయతగా ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంది. అసలు ఇలాంటి ప్రేమ అనుబంధం అసలు నేను ఎక్కడా చూడలేదు. చూశాను కానీ ఇంత ఎక్కడెక్కడి నుంచో వచ్చాం మనం. అలాంటి ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ మనం అందరూ పేరెంట్స్ లాగా ఫ్రెండ్షిప్ గా ఉన్నామంటే ఒక అన్నా చెల్లెల అనుబంధంలా కూడా ఉండదు ఇంత ప్రేమ అనురాగం నాకు అనిపిస్తుంది. మీ అందరికీ మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు. అసలు కలుపుకోతనం అన్నది ఎంత ఆనందం అన్నది నాకు చాలా అనుభవం అయింది. ఇంకా నా లైఫ్ ఇంకెంత ఇంకా ఎదరికెళ్ళాలి, ఈ సంతోషాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రావాలి అమెరికా మా బాబు దగ్గరికి అన్న ఆలోచన అనేది ఒకటి వచ్చింది. మళ్ళీ అందరూ కూడా రావాలి. అలాగే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందం. మా బాబు మళ్ళా వస్తావమ్మా, ఇక్కడ ఉంటావమ్మా అని అడుగుతున్నాడు నిన్న. అంటే ఏంటి నాన్న ఇక్కడ, ఎందుకంటే ఉండాలి కదమ్మా, ఉండకపోతే ఎట్లా అన్నాడు. అంటే ఉండడం ఎట్లా అందరూ మన పేరెంట్స్. అంతకుముందు నేను అసలు నెల అయిందండి. ఫిబ్రవరి 15 వచ్చాం మేము. ఫిబ్రవరి 15 వచ్చిన తర్వాత 1-2 నెలల దాకా నేను బయటికి రాలేదు అసలు. ఇగో విజయలక్ష్మి గారు వచ్చారు. విజయలక్ష్మి గారు వచ్చిన తర్వాత అసలు ప్రతిరోజు అసలు కమ్యూనిటీకి రావడం మానలేదు. అలాగే నెక్స్ట్ మూర్తి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న లక్ష్మి గారు వచ్చినా కానీ తర్వాత వచ్చారు. తర్వాత కలిసారు లక్ష్మి గారు. అసలు ఈ లక్ష్మి గారు కలిసిన తర్వాత కూడా ఇంకా ఆనందం అనిపించిన తర్వాత వీళ్ళందరూ రావడం ఇక ఎంత ఆనందంగా ఉందంటే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి. నా పేరు రమాదేవి. మేము కాకినాడ నుంచి వచ్చామండి. 2003 నుంచి మేము ఇక్కడికి రావడం స్టార్ట్ చేసాము. ఉన్నాం, చాలాసార్లు వచ్చాము. ఇక్కడ ఈ వాతావరణంలో అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒక్క దగ్గర కలిసిన మూలంచి మనం ఎవ్వరూ ఇండియాని మిస్ అవటం లేదండి. ఇక్కడ కూడా అంతా మన వాళ్ళే, మన ఫ్రెండ్స్, మన చుట్టాలు అన్నట్టుగానే ఉంటుంది.
ఇదే కంటిన్యూ చేసి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు కనుక మళ్ళీ మర్చిపోకుండా అందరూ కలిస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ. మీ వాయిస్ బయటకు రావాలి టీచర్గా. అందరి పిల్లలు అంటే వస్తుంది పెద్దగా. ఏమీ రాదులేండి, నేను పెద్దవాళ్ళు చేసిందనే కదా. హలో, అందరికీ నమస్కారం అండి. మాది నెల్లూరు. నా పేరు ఉమాదేవి. మేము ఇక్కడ మా చిన్నబ్బాయి దగ్గరికి వచ్చాము. ఫస్ట్లో కొన్ని రోజులు చాలా బాగా బోర్ కొట్టింది, కానీ ఇక్కడ ఈ గ్రూపు ఈ కమ్యూనిటీలో వీళ్ళందరూ బాగా పరిచయం అయినాక ఇప్పుడు బాగా సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా 6:30 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. వీళ్ళందరితోటి మాకు బాగా కాలక్షేపం అవుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నిర్మల. మేము 4 days అవుతుందండి వచ్చి. మా బాబు ఇక్కడే ఉంటాడండి, రాకేష్. కోడలు అపర్ణ. మా మనవరాలు మనవడితో చాలా సంతోషంగా గడుపుతున్నాండి. ఇక్కడ చాలా బాగుందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. నాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా 3 పిల్లలు ఇక్కడే ఉన్నారు. అదే విజయవాడలో అయితే మేమిద్దరమే. కానీ ఒక రకంగా హ్యాపీగా ఉంది, ఒక రకంగా చుట్టాలు, మళ్ళీ అక్కడంతా యోగా అవంతా కూడా అక్కడ కూడా మేము బాగానే పార్టిసిపేషన్ అన్నీ చేస్తూ ఉంటాము. అదొకటి కొంచెం ఉంది, కానీ పిల్లల వల్ల బాగానే హ్యాపీగా ఉంది. మనబడితో అసలు టైమే తెలియట్లా, మొత్తం రోజంతా వాడితోనే సరిపోతుంది, టైం సరిపోవట్లేదు. పైగా కొత్తగా 6:00కల్లా వాకింగ్కి వద్దాము, అబ్బా అందరూ కనపడతారు అనేది ఇంకా చాలా హ్యాపీగా ఉంది, అందరినీ కలవటం అది. తర్వాత ఇలా మన పిల్లల ఫ్రెండ్స్, పిల్లల మీటింగ్లు, పిల్లల ఫంక్షన్స్ తప్పించేంత వరకు మన పెద్దవాళ్ళం ఇదే ఫస్ట్ టైము. ఇది మరింత ఆనందదాయకంగా ఉంది. కాబట్టి హ్యాపీగా మనందరం ఇలాగే కలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మా పెద్దమ్మాయి ఇక్కడే ఉంటున్నారేంటి మీరు అని కాలిఫోర్నియా బుక్ చేసేసింది. 2 months క్రితం బుక్ చేసింది, 1 month బుక్ చేసింది. అప్పటికి ఇంత గ్యాదరింగ్ లేదు, అందువల్ల మేము ఒప్పుకున్నాం. కానీ ఒక 15 days అయితే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ తప్పదు, అయిపోయింది. 1 month కంపల్సరీ ఉండాలి. అది వస్తను సాయి, నీ పాద సేవకు వస్తను సాయి. ఆదివారము నాడు వస్తను సాయి, నీకు అందాల పూలమాల తెస్తను సాయి. సోమవారము నాడు వస్తను సాయి, నీకు సన్నజాజి పూలమాల తెస్తను సాయి. వస్తను సాయి, వస్తను సాయి, నీ పాద సేవకు వస్తను సాయి. మంగళవారము నాడు వస్తను సాయి, నీకు మందార పూలమాల తెస్తను సాయి. మంగళవారము నాడు వస్తను సాయి, నీకు మందార పూలమాల తెస్తను సాయి. బుధవారము నాడు వస్తను సాయి, నీకు బంతి పూలమాల తెస్తను సాయి. వస్తను సాయి, వస్తను సాయి, నీ పాద సేవకు వస్తను సాయి. గురువారము నాడు వస్తను సాయి, నీకు గులాబీల పూలమాల తెస్తను సాయి. శుక్రవారము నాడు వస్తను సాయి, నీకు సన్నజాజి పూలమాల తెస్తను సాయి. శనివారము నాడు వస్తను సాయి, నీకు సంపంగి పూలమాల తెస్తను సాయి. వస్తను సాయి, వస్తను సాయి, నీ పాద సేవకు వస్తను సాయి. ఓం సాయిరాం. సహిత గణపతిం శంకరాదిసేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాని పోషకం భవతరం వినాయకం భక్తి ముక్తి పదభూషితాంగం రక్తపదంబుజ భావయామి. పద పమ పమ గమ గరి సరి సని సని పదని సా శక్తి సహిత గణపతిం. సన్నుత శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహర, శరణు వెంకటనాయక, శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ. కమలధరుడును కమలపుత్రుడు కమలమిత్రుడు శత్రుడు, క్రమముతో నీ కొలువుకి
ఎప్పుడు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతిన్ వల్లభా అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర సిద్ధులు క్రమముతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతివ శరణు రాక్షస గంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర కిన్నెర సిద్ధులో అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర కిన్నెర సిద్ధులు క్రమముతో బ్రహ్మాది కాంతలు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా శరణు శ్రీ సతి వల్లభా శరణు శ్రీ సతి వల్లభా. ఇదిగోండి ఇప్పుడే లోపలికి వస్తున్నామండి. ఇట్లా లోపలికి వచ్చాక ఇదిగోండి ఒక్కొక్కళ్ళు ఐటమ్స్ చేసుకొచ్చారు. జనాలు ఐటమ్స్ ఏంటో ఒకటి చూద్దామండి. సుధ గారి మూతలు తీరా. ఇవేంటంటే ఇది ఏంటి? ఇది కిళ్ళీలండి. అడుగునేంటో ఖర్జూరంకాయలా పెట్టారు. ఇది ఖర్జూరంకాయ పెట్టారండి. పెట్టి దాని మీద తమలపాకులా పెట్టారు. ఇది మీరు చేసుకొచ్చారండి? ఇది పానట్ అండి. చేయండి, పర్లేదు చేయండి. ఒకసారి వీడియో తీస్తున్నా అండి. ఇదేం కర్రీ అండి? ఇది దొండకాయ అండి. దొండకాయ బెండకాయ. ఇది సాంబారు, రైసు, పులిహోర. కలపండి ఒకసారి కలపండి. నాలుగు వైపులు కలపండి. పులిహోర, గారెలు, బజ్జీలు, పూర్ణాలు. ఇదేంటండి? ఇది ఎవరిదండి? ఇదేంటి? సొరకాయ పన్నీరు కలిపిన ఏదో కర్రీ. పొటాటోనండి. చపాతీలు. పూర్ణాలు ఎవరివో చాలా పెద్ద పని అండి. ఇది చక్కగా చేసుకొచ్చారు పూర్ణాలు. కలపండి నాలుగు వైపులా. అన్నయ్య గారు కూర్చోండి. అన్నయ్య గారు ఖాళీ ఉంది. ఇప్పుడు కూర్చోండి. లైట్లు ఇంతేనండి, ఇంకా వెలగాల అవి లైట్లు ఇంతేనా, ఇంకా వెలుగుతాయి? ఇదిగోండి కొంతమంది ఇక్కడ కూర్చొని తింటున్నారు. ఎలా ఉన్నాయండి? ఇదేంటండి మీరు తినేది? హల్వా బూరె.
హల్వా పూరి కదా, హల్వా బూరే, పూర్ణం బూరే. అంటే లోపల శనగపిండి శనగపప్పుతో పెట్టే బదులు కేసరి చేసి లోపల పెట్టి చేసే స్టఫ్ చేశారు. ఇదిగోండి కొంతమంది వచ్చారు. ఇదిగోండి ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడే డిన్నర్ అయింది. ఇటు ఒక ఎంట్రన్స్ ఉందండి, ఇటు ఒక ఎంట్రన్స్ ఉంది. ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి ఇటు ఒక ఎంట్రన్స్ ఉంది. ఇందా మేము వచ్చింది. ఇది క్లబ్ హౌస్ అండి. ఇవి బాత్రూమ్స్ అండి. ఇదిగోండి మంచినీళ్ళు తాగాలనుకుంటే ఇట్లా ఇక్కడ తాగుతారండి. ఇట్లా ఇవి లేడీస్ రెస్ట్ రూమ్స్ అండి. ఇవి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ లోపల క్లబ్ హౌస్లో చక్కగా అన్నీ వివరంగా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ అండి. ఇక్కడ డస్ట్బిన్ పెట్టారు. ఇక్కడ ఇదిగోండి ఇది ఒక రూము. ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫ్రిడ్జ్ బీరువా అన్నీ ఉన్నాయి. అమెరికాలో ఇక్కడే చూస్తున్నానండి బీరువా ఉంటాం, ఎవ్వరింటి కూడా లేదు. పదార్థాలన్నీ మిగిలినాయండి. అందరికీ జిప్పు కవర్లలో వేసి పంపిస్తున్నారు. రత్నాగారికి ఇచ్చారా? ఇది ఎవరికన్నా కావాలన్నా ఏమంటే పెట్టండి, ఇంకా పెట్టించుకోండి. వేసేయండి, మళ్ళీ ఎందుకు వేసేయండి. ఎవరికన్నా కావాలంటే ఏమండి ఒక పాట పాడండి. పాడండి. అయ్యే హాయ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.